నమస్తే అండి. మా వంటగదిలో వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ కారప్పొడి వేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువే తింటాము. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక 10-15 ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాం. ఇలా దోరగా వేయించుకోవాలి, మాడనివ్వకూడదు. అలాగని వేగకుండా ఉన్నా బాగోదు. దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఎండుమిర్చి, రుచికి తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా చేయగా వచ్చిన ఎండుమిర్చి మిశ్రమం దీనిలో ఒక పెద్ద వెల్లుల్లి రేఖలుగా విడదీసి వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. ఇది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. జ్వరం అది వచ్చినప్పుడు, నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ కారప్పొడి చాలా ఉపయోగపడుతుంది. కారప్పొడి చేసుకొని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. వేడివేడి అన్నంలో ఈ కారప్పొడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఎక్కువే తింటాము. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని వెల్లుల్లి కారం రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.